అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపిస్తున్న కథ పేరు విలువలు. కథ రాసిన వారు గొల్లపూడి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకా కథలోకి వెళ్దామా? అమ్మ, నాకు సందేహం. అమ్మ అంటే ఎవరమ్మా అడిగాడు కేశవ్. ఏరా, ఓ పక్కన నన్ను అమ్మ అని పిలుస్తూ మళ్ళీ అమ్మ అంటే ఎవరమ్మా అని నన్నే అడుగుతున్నావు ఏమిటి అల్లరి? సుతారంగా ముట్టికాయ వేస్తూ అన్నది కళ్యాణి. అదే నా సందేహం. నేను నిన్నే అమ్మ అని ఎందుకు పిలుస్తున్నాను, వేరే వాళ్ళని అలా ఎందుకు పిలవడం లేదు మళ్ళీ అడిగాడు కేశవ్. 6వ క్లాస్కి వస్తున్నావు, ఇప్పుడు వచ్చిందా నీకు సందేహం? అయినా ఇంత ఉన్నట్టుండి ఏమిటా ప్రశ్న? కంచంలో అన్నం కలుపుతూ అన్నది కళ్యాణి. అబ్బా చెప్పమ్మా, గారంగా అడిగాడు కేశవ్. సరే ఇలారా అని తన కొడుకు చేయి తన పుట్ట మీద పెట్టుకొని, ఇదిగో ఈ పుట్టలో నుంచి పుట్టావు కాబట్టి నీకు అమ్మను అయ్యాను అని చెప్పింది కళ్యాణి. ఓహో, అయితే నువ్వు అమ్మగారిని అమ్మగారండి అని పిలుస్తావు కదా, అంటే ఆవిడ నీకు అమ్మ. అయితే నువ్వు ఆవిడ దగ్గర ఉండాలి కదా, మనం ఈ గుడిసెలో ఎందుకు ఉంటున్నాం? ఆ ఇంట్లోనే ఉండొచ్చు కదా, మరో ప్రశ్న వేశాడు కేశవ్. నోరు ముయ్యరా, ఏమిటా వాగుడు? వాళ్ళు మన యజమానులు, మనం వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళం. అనసూయ అమ్మగారు మనకి అన్నం పెడుతున్న దేవత. మనకి గుళ్ళో దేవత ఎంతో, ఈవిడ అంతే. ఆ దేవతను అమ్మ అని పిలిచినట్టు ఈవిడ్ని పిలుస్తాను. ఎందుకో పెద్దయ్యాక నీకు అర్థమవుతుందిలే, అన్నం ముద్దలు కలిపి నోటికి అందిస్తూ అన్నది కళ్యాణి. ఆ తర్వాత తను అన్నం తినేసి గిన్నెలు తోముకొని వంటగది సర్దుకొని వచ్చి కొడుకు పక్కన పడుకుంది కళ్యాణి జోకొడుతూ. గుడివాడలో వ్యవసాయ కూలీగా పనిచేసే అమ్మ నాన్న తనకిష్టం లేని బావతో పెళ్లి చేస్తామని పట్టుబట్టడంతో ఇంటి నుండి పారిపోయి బందరు దగ్గర మంగినపూడి చేరింది. తన స్నేహితురాలు రుక్మిణి సహాయంతో అవతారం గారి స్కూల్లో ఆయాగా చేరింది. అదే స్కూల్లో 2వ అంతస్తు కట్టడానికి వచ్చిన మేస్త్రి నరసింహంతో ప్రేమలో పడింది. కళ్యాణి గతం తెలుసుకున్న అవతారం భార్య అనసూయమ్మ వాళ్ళ ప్రేమ విషయం కళ్యాణి తల్లిదండ్రులకు తెలియజేసింది. ఏ రోజైతే తమ కాదని ఇల్లు వదిలి వెళ్ళిందో ఆ రోజు నుంచే కళ్యాణి తమకు సచ్చిన దానితో సమానమని కబురు పంపారు వాళ్ళు. నరసింహం కూడా ఒంటరివాడు కావడంతో వాళ్ళిద్దరి పెళ్లి తామే దగ్గరుండి జరిపించారు అనసూయమ్మ అవతారంలో. అప్పటి నుంచి కళ్యాణి స్కూల్లో పాటు వాళ్ళ ఇంట్లో కూడా పనికి వెళ్ళసాగింది. 3 ఏళ్ల పాటు ముచ్చటగా సాగిన వారి సంసారంలో లేకలేక పుట్టాడు కేశవ్. తాగిన మత్తులో ఓ రోజు తాపి పనికెళ్ళి నరసింహం మేడ మీద నుంచి పట్టు తప్పి కింద పడిపోయి ప్రాణాలు వదిలాడు. దానితో తన పంచప్రాణాలు కేశవ్ మీద పెట్టుకొని కాలం గడుపుతూ వస్తుంది కళ్యాణి. తమ కళ్ళ ముందు పుట్టి పెరుగుతున్న కేశవ్ అంటే ప్రత్యేక అభిమానం అవతారం దంపతులకి. చదువులో మాదిరిగా రాణించిన కేశవ్ వ్యవసాయం మీద ఉన్న మక్కువ గమనించిన అవతారం గారు తగిన శిక్షణ ఇప్పించి బాపట్లలో ఉన్న అగ్రికల్చర్ కాలేజీలో చేర్పించారు. వీలు చిక్కినప్పుడల్లా మంగినపూడిలో వాలిపోయేవాడు కేశవ్. అక్కడ అవతారం గారి పొలం పనుల్లో చురుగ్గా పాలు పంచుకునేవాడు. అనసూయమ్మ అవతారం గారికి కవల పిల్లలు. రామకృష్ణ అని పేరు పెట్టారు వాళ్ళకి. చదువులో రాణించిన ఆ ఇద్దరు ఐఐటి నుండి ఇంజనీరింగ్ చేశారు. పై చదువులకి విదేశాలకు సైతం వెళ్ళారు. ఏరా, పై చదువులకు విదేశాలకు వెళ్తున్నామని చెప్పి తీరా చదువు ముగిసి వెనక్కి తిరిగి రావాల్సిన ఈ తరుణంలో అక్కడే ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడతామంటే ఎలాగా? ఫోన్లో కాదు, ముందు ఆ పరీక్షలేవో కాగానే ఒకసారి ఇక్కడికి రండి, మిగతా విషయాలు అప్పుడే మాట్లాడుకుందాం విసురుగా ఫోన్ పెట్టేశాడు అవతారం గారు. సినిమాల్లో చూసినప్పుడు కథల్లో చదివినప్పుడు వీళ్ళు మరీ అతిగా చేస్తారు, నిజ జీవితంలో అలా ఎలా జరుగుతుంది అనుకునేదాన్ని. వీళ్ళు ఇలా తయారవుతారని అస్సలు అనుకోలేదు. నా నమ్మకాన్ని వమ్ము చేస్తామని అంటున్నారు. ఇప్పుడు ఎలాగా? అవతారం ద్వారా విషయం తెలుసుకున్నదే అనసూయమ్మ దిగులుగా. ముందు వాళ్ళని ఇక్కడికి రాని అనసూయ, కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతా చుట్ట వెలిగిస్తూ అన్నాడు అవతారం. ఆ దేశం గురించి మీకు అసలు ఏమాత్రం అవగాహన లేకపోవడంతో అలా మాట్లాడుతున్నారు. జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో అక్కడికి వెళ్ళాక తెలిసింది మాకు. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా మాట విని మీరు అక్కడికి వచ్చేయండి తండ్రి వైపు చూస్తూ అన్నాడు రామ్. అన్నయ్య చెప్పింది నిజమమ్మా, పోనీ కొన్నాళ్ళు వచ్చి చూడండి, నచ్చకపోతే వెనక్కి వద్దురు కానీ. ఇక్కడ శ్రమకి తగ్గ గుర్తింపు ఉంది, డబ్బు ఉంది, సుఖం ఉంది అన్నకు మద్దతుగా అన్నాడు కృష్ణ. మీరిద్దరూ ఇక్కడికి వచ్చే ముందు నిర్ణయం చేసుకొని కేవలం మమ్మల్ని ఒప్పించడానికి వచ్చి ఉంటే కనుక మీ ప్రయత్నం వృధా. మీరు అంటున్నది మీ వరకు సమంజసం కావచ్చు, కానీ మేము ఈ ఊరు వదిలి రావడం అంటూ ఎన్నటికీ జరగదు తేల్చి చెప్పాడు.
అటువంటప్పుడు మమ్మల్ని ఇంత పెద్ద చదువులు ఎందుకు చదివించారు? విదేశాలకు ఎందుకు పంపించారు నాన్న? మమ్మల్ని కూడా కేశవ్ గారిలాగా మన పొలానికి పనికొచ్చి చదివేదో చదివించి ఉంటే ఆ పొలం పనులు చూసుకుంటూ ఇక్కడే పడుండే వాళ్ళం కదా. ఇప్పుడు మేమేదో తప్పు మాట్లాడుతున్నామని ఎందుకు భావిస్తున్నారు? అడిగాడు కృష్ణ. వాడన్నది అక్షరాలా నిజం. కేవలం ఈ ఊరు వదిలి రావడం ఇష్టం లేదు కాబట్టి మా నిర్ణయం తప్పని భావించడం తప్పు. పోనీ ఇప్పుడు మీరు అనుకున్నట్టు మేము వెనక్కి తిరిగి వచ్చేస్తే ఈ మంగినపూడిలో మా చదువుకు తగ్గ ఉద్యోగం ఏముంది? అప్పుడు కూడా ఏ ముంబయో హైదరాబాదో బెంగళూరు అంతే కదా. ఈ ఊరు వదిలి అక్కడికి కూడా మీరు రారు కదా. అటువంటప్పుడు మేము ముంబైలో ఉన్నా బోస్టన్లో ఉన్నా ఒకటే కదా. విదేశంలో ఉద్యోగం చేస్తామన్నంత మాత్రాన మీ మీద ఈ దేశం మీద అభిమానం ఉండదని ఎందుకు భావిస్తున్నారు? విదేశంలో ఉండడం పాపం కాదే. మిమ్మల్ని వదిలి దూరంగా ఉండడం అంటారా? చదువుకునే రోజుల నుండే దూరంగా ఉంటున్నాము. అంత మాత్రాన మీరంటే లెక్కలేనట్టు కాదు కదా. ఉద్యోగం అనో వ్యాపారం అనో పెళ్ళనో కారణం ఏదైతేనేం మన దేశంలో కూడా కోట్లాది మంది తమ తల్లిదండ్రులకి దూరంగానే ఉంటున్నారు. అది తప్పంటారా? ఆవేశంగా అన్నాడు రామ్. అలా అంటావేంట్రా? చదువు కోసం దూరంగా ఉండటం తాత్కాలికం. మీరు ఈ దేశంలో ఉద్యోగం చేసుకుంటే మాకు అందుబాటులో ఉంటారు. రేపు మీ పిల్లలకి ఈ దేశం సంస్కృతి సంప్రదాయం చక్కగా నేర్చుకుంటారు. మీరు ఇటు రావడానికైనా మేము మీ ఊరికి వచ్చిపోవాలన్నా సులువు. ఆ దేశం కాని దేశంలో ఊరు తెలియక భాష రాక మన వాళ్ళు ఎవరూ లేక మాకు కావాల్సిన కాలక్షేపం దొరకక వచ్చి ఏం చేయమంటావు? మీరు ఆఫీసులోకి వెళ్తే ఆ 4 గోడల మధ్య ఎంతకాలం కూర్చోవాలి? కాస్త మా వైపు నుంచి కూడా ఆలోచించండి అన్నది అనసూయమ్మ. మనం కేవలం మన వైపు నుంచే ఆలోచిస్తున్నాం అనసూయ. వాళ్ళన్నది నిజమే. రెక్కలు వచ్చిన పక్షులని ఆ రెక్కలు కత్తిరించుకొని గూట్లోనే కూర్చొని ఉండమనడం సరికాదు. ఇంతకాలం చదువు పేరుతో అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం పేరుతో ఉంటారు. అంతే కదా. చూడండర్రా, ఇకపై మీకు అడ్డు చెప్పం. మీరెక్కడున్నా సుఖంగా ఉండడమే మాకు కావాల్సింది. మీరు ఇప్పుడు ఎదిగిన బిడ్డలని మాకు గుర్తు చేశారు. మీ అంత బాగా విషయం మాట్లాడడానికి మేమంత పెద్ద చదువులు చదువుకోలేదు. దేశ విదేశాలు తిరగను లేదు. ఇకపోతే మీతో పాటు మేము ఆ దేశం వచ్చి ఉండడం కష్టం. మాకు ఇక్కడ ఉండడమే ఇష్టం. మమ్మల్ని ఒప్పిద్దామని మీ విలువైన సమయాన్ని నష్టం చేసుకోకండి. పడకుర్చీలో వెనక్కి వాళ్తూ అన్నాడు అవతారం. మీరు నిష్ఠూరంగా అన్నా మేము తప్పుగా ఆలోచించట్లేదని మీకు అర్థమైనందుకు ఆనందంగా ఉంది నాన్న. వీలున్నప్పుడల్లా మీ దగ్గరికి వచ్చి వాలిపోతాం. మీరు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్తాం సంతోషంగా అన్నాడు కృష్ణ. తప్పు మీలో లేదురా, మాలోనే ఉంది. మారుతున్న కాలానికి అవసరాలకి పరిస్థితులకి తగ్గట్టుగా మారలేకపోవడం మాదే తప్పు. మా ఆలోచనలు మీకు తుప్పు పట్టినట్టు అనిపించినా వాటిల్లోనే బతకడం మాకు తప్పదు. మేము మారలేము. అక్కడి నుంచి లేచి వెళ్తూ అన్నాడు అవతారం. అలా విదేశాలకు వెళ్ళిన రామకృష్ణలు మళ్ళీ 2 ఏళ్ల దాకా తిరిగి ఇండియా వచ్చే ఆలోచన చేయలేదు. అనసూయమ్మ వాళ్ళకి సంబంధాలు వెతకడం మొదలుపెట్టింది. చెరి 4 సంబంధాలైనా సిద్ధపడ్డాక ఒకేసారి చూడడానికి వస్తామని కబురు పెట్టారు రామకృష్ణలు. అవతారం అనసూయమ్మల అవసరాలు కనిపెడుతూ వాళ్ళని అంటి పెట్టుకుని ఉన్నాడు కేశవ్. డిగ్రీ పూర్తయ్యాక అవతారం గారి పొలం కవులకు తీసుకుని ఆ పనులు చూసుకుంటూ మంగినపూడిలోనే ఉండిపోయాడు. ఒరే కేశవ, నా కొడుకులు ఎలాగో వెనక్కి తిరిగి రారు. వాళ్ళకి మేము అక్కర్లేదు, మా ఆస్తి అక్కర్లేదు. నువ్వేమో మమ్మల్ని వదిలి ఎక్కడికి పోవు. అందుకే మా తర్వాత నా ఆస్తి అంతా నీ పేరు మీద రాద్దామని నేను అనసూయ అనుకుంటున్నాం. ఏమంటావు? ఓ రోజు పొలం చూడడానికి వచ్చి చుట్ట వెలుగుస్తూ అన్నాడు అవతారం. ఊరుకోండయ్య గారు, మీరు మరీను. దూరంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు వద్దన్నా మాత్రాన మీ ఆస్తులు వాళ్ళవి కాకుండా పోతాయా? దగ్గరగా ఉన్నంత మాత్రాన నేను మీ సంతానం ఎలా అవుతాను? మీ ఆస్తిని ఎలా ఆశిస్తాను? మా నాన్న మీద అమ్మ మీద మీరు చూపించిన అభిమానం, నా మీద చూపించిన ప్రేమ వాత్సల్యం అవి చాలు మాకు. మీరు పెట్టిన భిక్షతో నేను నిలదొక్కున్నాను. ఈ పంట చూడండి ఎలా పండించాను. నిన్ననే చక్కటి రేటు బేరం కుదిరింది. పండించిందంతా అమ్ముడుపోయింది. 2 రోజుల్లో కోతలు మొదలవుతాయి. చేతికి డబ్బులు వస్తాయి. నేను అమ్మ సుఖంగా బతకడానికి కావలసినంత శక్తి ఆ దేవుడు ఇచ్చాడు. కొండంత అండగా మీరున్నారు. ఇది చాలు నాకు తృప్తిగా పొలం చూపిస్తూ అన్నాడు కేశవ్. రాలిపోయే ఆకులు అండగా ఉండడానికి పనికిరావు కేశవ్ అని అతను భుజం తట్టి అక్కడి నుంచి బయలుదేరాడు అవతారం. ఆ సంఘటన జరిగిన వారం రోజుల్లో నిద్రలో ప్రశాంతంగా తను చాలించాడు అవతారం. విషయం తెలిసిన వెంటనే బయలుదేరి వచ్చారు రామకృష్ణలు.
అవతారం అంత్యక్రియలకి మొత్తం మంగినపూడి తరలి వచ్చింది. చుట్టుపక్కల ప్రాంతాల రాజకీయ నాయకులు, పరిచయం ఉన్న ప్రముఖులు వచ్చారు. తమ తండ్రికి అక్కడ ఉన్న ఆదరణ చూసి ఆశ్చర్యం వేసింది రామకృష్ణులకి. అనసూయమ్మ గారు చనిపోవడానికి 10 రోజుల ముందు అవతారంగానే నన్ను కలిశారు. తనింక భూమి మీద ఎంతకాలం ఉండనని అనిపిస్తుందని చెప్పారు. ఈ విషయం మీతో అంటే బెంగపడతారని నాతో చెప్తున్నా అన్నారు. అప్పుడే ఆయన వీలునామా రాశారు. తను పోయాక 12వ రోజు కార్యక్రమంలో అందరి ముందు ఈ వీలునామా చదివి వినిపించాలని కోరారు. అలాగే ఓ షీల్డ్ కవర్ నా చేతిలో ఉంచారు. ఒకవేళ మీ కుమారులు వచ్చి కార్యక్రమం నిర్వహిస్తే అప్పుడు ముందు ఆ కవర్ చింపి అందరి ముందు చదివి ఆ తర్వాత వీలునామా చదవమన్నారు. ఇవాళ 12వ రోజు. పెద్దలు అనేకులు ఇక్కడే ఉన్నారు. మరి ఆ ఉత్తరం చదవమంటారా? చేతిలో 2 కవర్లు పట్టుకొని కార్యక్రమానికి వచ్చిన లాయర్ విశ్వేశం అడిగాడు. చదవండి ముక్తసరిగా అన్నది అనసూయమ్మ. అక్కడ ఉన్న వారందరూ ఆసక్తిగా వినడం మొదలుపెట్టారు. రామకృష్ణులకి, మీరు నా అంత్యక్రియలకి రావడం ఆనందం. వస్తారన్న చిన్న నమ్మకంతోనే నా మనసులో మాటలు ఈ ఉత్తరంలో రాస్తున్నా. మీ బిజీ జీవితాల నుంచి ఈ 12 రోజులు నాకు కేటాయించారు. సంతోషం. ఏదో సాధించాలని, జీవితంలో ఎంతో ఎత్తుకెదగాలని, అందుకు మన దేశం కన్నా విదేశమే సరి అయిన ప్రదేశమని నేను ఎప్పుడూ భావించలేదు. ఉన్నంతలో ఆనందంగా ఉండడం, ఉన్నదానితో తృప్తిగా బతకడం, ఇంతే నాకు తెలిసింది. న్యాయశాస్త్ర ప్రకారం తరతరాలుగా నాకు సంక్రమించిన ఆస్తిపై హక్కు, ధర్మశాస్త్ర ప్రకారం నా అంతిమ సంస్కారాలు చేసే హక్కు మీకే చెందుతాయి. కానీ నాకు అనుమానం, ఒకవేళ మీరు రాకపోవడానికి కుదరకపోతే ఎలా అని. అందుకే విశ్వేశం గారికి ఇంకో ఉత్తరం ఇచ్చాను. నేను పోయిన 2 రోజులకు కూడా మీరు రాకపోతే ఆ ఉత్తరం చింపి చదివి అందులో రాసిన విధంగా చేయమని. అందులో నా అంతిమ సంస్కారాలు కేశవ్ చేత చేయించమని రాశాను. వీలునామాలో నా స్వార్జితం నా తర్వాత అనసూయకి, ఆ తర్వాత కేశవ్కి చెందాలని రాశాను. ఒకవేళ వాడు నా ఆస్తిని ఆశించకపోతే ఆ ఆస్తిని అమ్మి అనసూయ పేరిట ట్రస్ట్ తెరిచి అనాథ పిల్లలని ఆదుకోమని రాశాను. వాడు చేస్తాడన్న నమ్మకం నాకుంది. చివరిగా ఒక కోరిక, అనసూయమ్మని ఇప్పుడు మీతో తీసుకెళ్లాలని ప్రయత్నించొద్దు. నాకు తెలిసి తన అభిప్రాయం కూడా అదే. ఒక్కతే ఇక్కడ ఎలా ఉంటుందన్న బెంగ నాకు లేదు. తన చిన్న కొడుకు కేశవ్ ఉన్నాడు చూసుకోవడానికి. ఆఖరిగా ఒక్క మాట, మీరు జీవితంలో సుఖంగా గడపడానికి తీసుకున్న నిర్ణయం, నేను పడిన బాధ మీకు ఇప్పుడు అర్థం కాదు. ఆ బాధ మీకు అవగతమైన రోజు ఆ నొప్పి ఏంటో తెలుస్తుంది. నా జీవితంలో నేను నేర్చుకున్న అత్యుత్తమ పాఠం, కేవలం కడుపున పుట్టినంత మాత్రాన సంతానం కారు. కనిపెట్టుకు చూసిన వారే సంతానంతో సమానమని. ఇంకా గట్టిగా చెప్పాలంటే అసలు సంతానం కంటే అలా చూసుకునేవారే విలువైన వారు, నిజమైన సంతానం. నా ఆశీర్వాదాలు. ఈ జీవితానికి ఇక సెలవు. అవతారం. కళ్ళు చెమరుస్తుండగా చదవడం ముగించాడు లాయర్ విశ్వేశం. అక్కడున్న వారందరి మనసులు బరువెక్కాయి. ఏ భావం కనబడకుండా అవతారం ఫోటో వైపు చూస్తూ ఉండిపోయిన అనసూయని ఓదారుస్తున్నట్టుగా భుజం చుట్టూ చేయి వేశాడు కేశవ్. కళ్ళ నీళ్లు ధారగా కారుతుండగా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయారు రామకృష్ణులు. కథ సమాప్తం.